మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మేష రాశి ఫ్యామిలీ అందరికి కూడా ప్రత్యేకించి వెల్కమ్. సో మేష రాశి వారికి సంబంధించి గురి అతిచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి. సో మనం ఎదురుగా చూస్తే కనుక ప్రతి వారం మనం చెప్పుకుంటూ వస్తున్నాం 2025 నుంచి 2033 వరకు కూడా 8 సంవత్సరాలు గురుడు అతిచారంలో ఉండబోతున్నాడు. గురుడు 1-2 సంవత్సరాల అతిచారంలో ఉంటాం మనం చూసి ఉంటాం. కొన్ని సంవత్సరాల తర్వాత కానీ ఇలా కంటిన్యూగా 8 సంవత్సరాలు 13 నెలలు ఒక రాశిలో ఉండాల్సిన గురుడు 6 నెలలకి రాశులు మారిపోతుంటాం. ఇట్ ఈస్ వెరీ 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 ఫాస్ట్ చేంజెస్ రాబోతున్నాయి అనేది మనకు అర్థం అవటం. దాని మీద చాలా వీడియోస్ చేశా. ఫస్ట్ టైం టిఆర్ క్రియేషన్స్ తరపున ఈ గురుడి అతిచారం 8 సంవత్సరాల పాటు కంటిన్యూగా ఉండబోతుంది. ఇది అబ్నార్మల్. కొన్ని వందల సంవత్సరాల తర్వాత జరుగుతున్న గోచారం అని మొదటిసారి టిఆర్ క్రియేషన్స్ ద్వారా మనమే రీసెర్చ్లో ఈ విషయాన్ని కనిపెట్టాం. సో అలాగే ఈ రాశికి సంబంధించి మేష రాశికి సంబంధించి ఈ అతిచారం అలాంటి ఫలితాన్ని ఇవ్వబోతుంది. ఈ 8 సంవత్సరాల్లో మొదటి సంవత్సరం 2025 సంవత్సరంలో గురుడు అతిచారంలో ఈ రాశికి 4థ స్థానంలోకి రాబోతున్నాడు. యాక్చువల్గా మేష రాశి వారికి ఏలినాటి శని అనేది ఒకటి స్టార్ట్ అయింది 2025 మార్చి నుంచి. ఆల్రెడీ చెప్తానే ఉన్నా ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది. మేష రాశి వాళ్ళకి టఫ్ టైం నెమ్మదిగా స్టార్ట్ అవుతూ ఉంటుంది. వృత్తిపరమైన కొన్ని ఒత్తిళ్ళు మీరు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. అలాగే అకారణంగానో కొన్ని కారణాల రీత్యానో మీ సర్కిల్ కొంతమంది చాలా వరకు మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళు మీ నుంచి కొంచెం దూరం అవటం మీ నుంచి ఇలాంటి కొన్ని సంఘటనలు పరిస్థితులు ఏర్పడే ఆస్కారాలు ఉంటూ ఉంటాయి. సో ఏలినాడ్స్ అని ఇక్కడ వీరికి స్టార్ట్ అవుతూ ఆల్రెడీ వీళ్ళకి కుటుంబపరమైన విషయాల్లోనూ ఆర్థికపరమైన విషయాల్లోనూ కొంచెం ఒక రకమైన ఛాలెంజ్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది జనరల్గా. బట్ ఓకే, ఏలినాడ్స్ అనేది అందరికీ కామన్. ఇది మనం చెడుగా చెప్పుకోదగిందేం కాదు. సమ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి జీవితం ఎప్పుడు ఒకలాగా ఉండదు కదా అనేది ఇక్కడి నుంచి తెలుస్తుంది వీళ్ళకి. బట్ ఏలినాడ్స్ అని స్టార్ట్ అయిన పీరియడ్లోనే ఈ రాశికి తృతీయంలో గురుడి యొక్క సంచారం మొన్న మే నుంచి మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. యాక్చువల్గా అయితే గురుడు 13 నెలలు నెక్స్ట్ మే దాకా కూడా తృతీయంలోనే మేషరాశి వాళ్ళకు ఉండాలి. తృతీయంలో ఉన్న గురుడు అంతగా ఏమీ అనుకూలించడు. తృతీయంలో ఉన్న గురుడు వీళ్ళకి ఆల్రెడీ మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అర్థమైపోయి ఉంటుంది. మన జీవితంలో ఇంత కష్టం ఒక్కడనే ఫేస్ చేస్తా, ప్రతి బరువు నా భుజాల మీద వేసుకున్నట్టు మా వాణ్ణి వీడిని నమ్ముకోవడం కంటే నా పని నేను చేసుకోవడం నయ్యం అనే విషయాన్ని వీళ్ళకి ఆల్రెడీ అర్థమయ్యి చాలా వరకు ఎక్కువ అంటే కష్టపడి పని చేయాలని అవడనుకుంటాడు. అంటే సరే ఓకే, స్టార్టింగ్ స్టేజ్లోనూ కష్టపడదాం, బాగా పని చేద్దాం అని అనిపిస్తూ ఉంటుంది. సో కానీ ఇక్కడ తృతీయంలో ఉన్న గురుడు కష్టాన్ని ఇస్తుంటాడు. బట్ ఇది ఉపచయ స్థానం, గ్రోత్ హౌస్ కూడా. సో అయితే ఈ స్థానంలో పాపగ్రహాలు అయితే బాగా యోగిస్తాయి, కానీ గురుడు లాంటి శుభగ్రహం తృతీయ స్థానంలో ఎక్స్పాన్షన్ చేయడం, కష్టాన్ని ఎవరు కోరుకుంటారు? స్మార్ట్ వర్క్ను కోరుకుంటారు. ఎంత స్మార్ట్ వర్క్ చేద్దామన్నా కూడా స్మార్ట్నెస్ ఇక్కడ కుదరదు. మీరు మీ వంతుగా మీ కష్టం మీరు పడాల్సిందే. 5 నెలలుగా జరిగింది. అదే ఇక్కడ 13 నెలలు జరగాలి, ఇంకో 6 నెలలు కూడా జరగాలి. కానీ అతిచారంతో గురుడు ఇక్కడ అక్టోబర్ 18 నుంచి 4థ స్థానంలోకి వచ్చేసారు. అక్టోబర్ 18 నుంచి గురుడు ఇక్కడ 4థ స్థానంలోకి రావటం, అది ఆయన ఉచ్చస్థితి ఎగ్జాల్టెడ్ హౌస్ కర్కాటక రాశి. సో ఎంతైనా అర్ధాష్టమంలో గురువుగారి యొక్క సంచారం జనరల్గా 4థ స్థానంలోకి రావటం. సో ఎంత లేదన్నా 4th హౌస్ ఈజ్ యువర్ హ్యాపీనెస్, యువర్ కంఫర్ట్, ఫిక్స్డ్ అసెట్స్, స్థిరాస్తులు కావచ్చు. స్థిరత్వానికి సంబంధించిన విషయాల్లో ఇక్కడ మీకు ఒక ఫోకస్ అనేది, కాన్సన్ట్రేషన్ అనేది పెరిగే ఆస్కారాలు ఉంటాయి. ఎప్పుడైతే 4థ స్థానంలో గురుడు వస్తాడో డొమెస్టికల్ సిచ్యువేషన్స్ అంటే స్థిరాస్తులను అలవర్చుకోవడము,
ఏదైనా ఒక గృహాన్ని కొందాం అనుకునో, వాహనాన్ని కొందాం అనుకునో ఉన్నోళ్ళు ఎవరైతే ఉంటారో చాలా వరకు ఇక్కడ ఈ టైంలో దాని గురించి ఆలోచన చేసే ఆస్కారాలు ఉంటాయి. అలాగే వృత్తిపరమైన విషయాల్లో సో ఇక్కడ మెయిన్ ఏంటంటే వాళ్ళు ఉంటున్న ఇల్లు, సో ఓకే జాబ్ మనకి ఇక్కడ కన్ఫామ్గా ఉంటుంది అనుకుంటే మనం ఇక్కడ ఉందాం, తర్వాత లేకపోతే ఎక్కడికన్నా చేంజ్ అవుదాం, ఇలాంటి సమ్ కన్ఫ్యూజన్స్ అనేవి మాత్రం వృత్తిపరంగా ఏర్పడే ఆస్కారాలు ఉంటాయి. సో ఇలాగా ఈ 4th హౌస్లో గురుడి యొక్క ఉచ్చస్థానం సంచారం జనరల్గా అయితే గురుడు 13 నెలలు ఉండి చతుర్థ స్థానంలో ఉండాలి. బట్ ఇక్కడ 1 month ఫార్వర్డ్ మోషన్లో, ఇంకో 1 month రెట్రోగ్రేడ్లో ఉంటున్నాడు. ఇక్కడ ఏదో మిరాకిల్స్ జరుగుతాయని కాదు, కానీ ఏదైనా ప్రాపర్టీ తీసుకోవాలనుకున్నా, ఏదైనా వెహికల్స్ తీసుకోవాలనుకున్నా, స్థిరాస్తులు అలవర్చుకోవాలి అనుకున్నా, ఇక్కడ గురుడు ఈ 1 month పీరియడ్లో వామప్ చేయిస్తాడు. సమ్ వామప్ జూన్ 2న మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 2026 జూన్ 2న మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 4th హౌస్లోకి వస్తాడు గురుడు ఇక్కడ. బట్ ఇక్కడ రవి కానీ, చంద్రుడు కానీ, శుక్రుడు కానీ, కుజుడు కానీ నెల రోజులు ఒక రాశిలో ఉంటారు. వాళ్ళు ఏం చేయాలో చేసి వెళ్ళిపోతారు. గురుడు లాంటి ఎక్స్పాన్షన్ ప్లానెట్ ఇక్కడ నెల రోజులే ఉంటున్నా 3 నెలలు చేయాల్సిన పని ఒక గురుడు 4 రోజుల్లో చేయగలడు. సో కాబట్టి ఇక్కడ జస్ట్ ఎంటర్ అవుతూ ఉన్నాడు, దాన్ని మనం తక్కువగా అంచనా వేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఏదన్నా ఫిక్స్డ్ అసెట్స్ కొనుక్కోవాలన్నా, ఏదైనా వెహికల్స్ పర్చేస్ చేయాలన్నా, ఆల్రెడీ ఒక వెహికల్ ఉన్నా ఇంకో వెహికల్ తీసుకోవాలన్నా, ఇలాగా గృహానికి సంబంధించి ముఖ్యంగా డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఇల్లు చేంజ్, స్థల మార్పులు, వీటికి సంబంధించిన విషయాల మీద మోర్ ఫోకస్ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఏదన్నా లిటిల్ బిట్ అవకాశం ఉంటే జరిగే ఆస్కారాలు ఉండొచ్చు. లేకపోతే జూన్ 2 తర్వాత జరిగే కొన్ని సంఘటనలకి ఇక్కడ ఇది ఒక పునాది కావచ్చు. అంటే ఆ విధంగా తృతీయ స్థానంలో గురుడి యొక్క సంచారం ఏదైతే ఉందో 5-6 నెలలుగా మీరు పడ్డ కష్టం, ఇక ప్రతి పని నా చేతే చేయిస్తున్నాడు, ఇంకొన్ని తీసుకోడు, ఇంకేమన్నా ఉంటే అది కూడా నాకే ఇస్తాడు, ఇలాగ ఈ కష్టానికి అలవాటు పడిపోయి ఉంటారు. బట్ 4th హౌస్ ఈజ్ ద హౌస్ ఆఫ్ ఇన్నర్ పీస్, కొంచెం అది సుఖస్థానం. లిటిల్ బిట్ రిలాక్సేషన్ అనేది అక్టోబర్ 18 టు డిసెంబర్ 5 లోపల, ముఖ్యంగా అక్టోబర్ 18 టు నవంబర్ 11 ఈ 24 రోజులు, ఈ 1 month కూడా ఈ కష్టానికి లిటిల్ బిట్ రిలాక్సేషన్, మీరు పడుతున్న కష్టానికి లిటిల్ బిట్ రిలాక్సేషన్ అయితే గురుడు ఇవ్వగలుగుతాడు. ఇక్కడ ఏలినాటి శని నడుస్తూ ఉంది, పైగా అర్ధాష్టమంలో గురుడు ఎంటర్ అవుతున్నారు. అయితే ఇక్కడ చాలామంది సరే ఈఎంఐలు కట్టుకునో లేకపోతే ఇదో ఇంకా వేరే రకంగానో మనం ఏదో ఒకటి తీసుకుందాం, కొనుక్కుందాం అని అనుకుంటుంటారు. బట్ స్థిరత్వాన్ని ఆలోచన చేసుకుని ఇప్పుడు ఏదో తీసేసుకున్నాం, ఇప్పుడు అవకాశం వచ్చింది, మరి అది కంటిన్యూగా కట్టాలి కదా. సో దాని మీద ఎంతవరకు మనం చక్కగా మనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంది ఏంటి, అలాంటి ఒక వెహికల్ అయినా అది ఏదైనా సరే, ఏదైనా ఫిక్స్డ్ అసెట్ ఏదైనా సరే తీసుకునే విషయంలో చతుర్థంలో గురుడు ఎంటర్ అవుతుండగా శని వ్యయంలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ వెహికల్స్ రీచ్చానో, ప్రాపర్టీస్ రీచ్చానో, ఏదో విషయాలు రీచా ఖర్చులు పెట్టే ఆస్కారాలు ఉంటాయి. ఒక్కసారి ఏదైతే పర్లా, ఈఎంఐలతో కొంచెం కొన్ని నెలలు సంవత్సరాలు పట్టేదైతే నెమ్మదిగా కాన్ఫిడెన్స్గా ప్లాన్ చేసుకోవడం అనేది మంచిది ఇక్కడ. సో ఏదైనా ఇక్కడ మీరు పడ్డ కష్టానికి లిటిల్ బిట్ రిలాక్సేషన్గా తప్పకుండా గురుడి చతుర్థ స్థానంలో చిన్న రిలాక్సేషన్ అయితే ఇవ్వగలుగుతాడు. 4th హౌస్ ఈజ్ హ్యాపీనెస్ కాబట్టి. సో కానీ ఇక్కడ ఏంటంటే యు మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డొమెస్టికల్ ఇష్యూస్, ఇంటికి సంబంధించి, గృహానికి సంబంధించి, వాటికి సంబంధించి ఎక్కువ ఆలోచన చేయాల్సి వస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఆల్రెడీ గురుడు తృతీయ స్థానం నుంచి 9th హౌస్ని చూస్తూనే ఉన్నారు మొన్నటి వరకు, మన 5 నెలలు. ఆయన ఓన్ హౌసే, ఆయన ఓన్ హౌస్ని చూడడం వల్ల మీరు పడ్డా కష్టానికి తగ్గ గ్రోత్, పడ్డా కష్టానికి తగ్గ లక్కు, పడ్డా కష్టానికి తగ్గ ఫార్చ్యూన్ ఆయన ఇప్పిస్తాడు. ఓన్ హౌస్నే ధనురాశిని చూస్తున్నాడు. ఇప్పుడు కర్కాటక రాశిలోకి వచ్చినా మళ్ళీ ఆయన ఓన్ హౌస్నే చూసుకుంటున్నాడు, వేయిస్తానాన్ని. చతుర్థం నుంచి ఆయన ఓన్ హౌస్ని వేయిస్తానని చూసుకుంటున్నాడు. కాబట్టి అన్నెసరిగా పెట్టేది ఏమి ఉండదు. కానీ ఇలాగ ఫిక్స్డ్ అసెట్స్ రీచా కొంచెం ఖర్చులు అయితే ఏర్పడే ఆస్కారాలు మనకి 3 నెలలు కనిపిస్తుంది. సో ఈ విషయాల మీద కొంచెం మీరు ఆలోచించి నెమ్మదిగా డెసిషన్ తీసుకుంటూ ముందుకెళ్తే మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.